అమరావతి గురించి మాట్లాడకూడదు, అసలుకి గాలి కూడా రాకూడదు. ఏంటి ఏంటి అనుకుంటున్నారు మీరు? రాజధాని అంటే హక్కున్న వాళ్ళం, రాయలసీమ వాళ్ళం. మాతో మాట్లాడకుండా, మా కన్సెంట్ లేకుండా, ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కడ్డమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరులను కూడా చివరికి మా జీవధాతువును కూడా తీసుకెళ్లి అమరావతిలో పెడతా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర? ఇక్కడ అడుగుతా ఉన్నాం. మాకేం లేదు దాంట్లో భాగం. శ్రీబాగ్ గొడవపడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని అట్లా ఇట్లా అన్యమనస్కంగా అర్ధమనస్కంగా తలూపాం. మేము అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా? 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొన్ని వార్త వస్తుంది, కొన్ని సిండికేట్లకే పోతా ఉన్నాయని. బయట 20 కోట్లకి నేషనల్ హైవేలో 4 లైన్ రోడ్డు వేస్తూ ఉంటే మీ దగ్గర 50, 60, 70 కోట్ల వరకు అని వార్తలు వింటా ఉన్నాం. మీరు చెప్పిన ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ కట్టడానికి సాధ్యంగా అని నారాయణ గారు మీ మంత్రి గారు చెప్తే వినలేదా? అయినా కడతారట. అడుగుల్లో నీళ్ళు వస్తే అడుగడుక్కి ఒక మోటార్ పెట్టి కొట్టేనే వాళ్ళు కడతారట. ఏమి దుర్మార్గం ఇది?